ప్రతి నెలలో వచ్చే షష్ఠీ తిథి రోజు షష్ఠీదేవిని ఆరాధించడం వల్ల కలిగే శుభఫలితాలు ఈ వీడియోలో. ముఖ్యంగా సంతానం కొరకు ఈ వ్రతాన్ని చేస్తారు. సత్సంతానం కలుగుతుంది. గుడ్రాళ్ళకు కూడా సంతానం కలుగుతుంది. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో షష్ఠీదేవి యొక్క ప్రాముఖ్యత ఏమిటి, ఈ షష్ఠీదేవి ఎవరు, ఈమెను ఆరాధించడం వల్ల కలిగే ఫలితాలు ఏంటిది అనేది ఈ వీడియోలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను. ప్రతి నెలలో షష్ఠీ తిథి రోజు షష్ఠీదేవిని ఆరాధించడం వల్ల కలిగే శుభఫలితాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రకృతిలో 6వ అంశంగా అవతరించింది కనుక షష్ఠీదేవి అన్నారు మన శాస్త్రాలు. ఈ అమ్మలకే అమ్మ, శిశువులకు, బాలబాలికలకు అధిష్టాత్రి, బలవర్ధని, విష్ణుమాయా స్వరూపిణి, మాతృకల్లో దేవసేనగా సుప్రసిద్ధి చెందింది. స్కందుని భార్యగా ఆయు ప్రదాత, బాలబాలికలకు పెంపుడు తల్లి, రక్షణకారిణి, యోగమాయ రూపంలో పురిటింట శిశువుల పక్కన ఉంటుంది. ఈవిడ పూజా విధానం తెలుసుకొని ఆచరిస్తే సంతానం లేని వారికి సత్సంతానం, అనారోగ్యం ఉన్న లేదా పిల్లల సంతానానికి అనారోగ్యం కలిగిన తల్లిదండ్రులు విన్నా ఆచరించిన సంతానానికి ఆరోగ్యం లభిస్తుంది. స్వయంభువోన మనువుకు ప్రియవ్రతుడు అనే కొడుకు ఉండేవాడు. అతను ఒక యోగేంద్రుడిగా జీవనం గడుపుతూ తపస్సుకే జీవితాన్ని అర్పించాడు. చాలా కాలం వివాహం చేసుకోలేదు. తపస్సులోనే జీవితం గడుపుతామనే ఆలోచనతో ఉండేవాడు. చివరికి బ్రహ్మ ప్రయత్నం మీద మాలినీదేవిని వివాహం చేసుకుంటాడు. ఎంతకీ సంతానం కలగలేదు. కశ్యపుడు వచ్చి పుత్రకామేష్టి యాగం జరిపిస్తాడు. దంపతులకు ఇష్టఫలంగా చెరుకుని ప్రసాదిస్తాడు. అది భుజించాక మాలినీదేవి గర్భం ధరిస్తుంది. 12 ఏళ్ళు ఆ గర్భాన్ని మోస్తుంది. బంగారం లాంటి బిడ్డను ప్రసవించింది. అందంగానే ఉన్నాడు, కానీ ఆ శిశువు మృత శిశువుగా ఉన్నాడు. కళ్ళు తేలవేశాడు. దంపతులు బంధుగణము రోధించసాగారు. పుత్రశోకం భరించలేక మాలినీదేవి మూర్ఛిల్లింది. మృత శిశువును తీసుకొని ప్రియవ్రతుడు శ్మశానానికి బయలుదేరతాడు. బిడ్డను ఒడిలో పెట్టుకొని ఆ అడవిలో దారుణంగా విలిపించసాగాడు. ప్రాణాలను పరిత్యజించడానికి కూడా సిద్ధపడ్డాడు తప్ప మృత శిశువును ఖననం చేయడానికి ఆయన మనసు అంగీకరించలేదు. తన జ్ఞానయోగమంతా ఏమైపోయింది, దుఃఖసాగరంలో మునిగిపోయాడు. ఇంత తపస్సు చేసినా ఉపయోగం లేకపోయింది అని చాలా శోకంలో మునిగిపోయాడు. అంతలోకి ఒక దివ్య విమానం కోటి సూర్యకాంతులతో కనిపిస్తూ ఆయన ముందు వచ్చి ఆగింది. అందులో నుంచి తెల్లని వస్త్రాలలో పుష్పమాలికలతో తేజోమండలం లాగా వెలిగిపోతున్న దేవసేనాదేవి దర్శనం ఇచ్చింది. రాజు శిశువును దించి లేచి ఆ దేవతకు నమస్కరించాడు, స్తుతించాడు. ఆమెను శ్లోకాలతో పొగిడాడు, పూజలు జరిపాడు. మహాదేవి, నువ్వు ఎవరవు, ఎవరి ఇల్లాలివి, ఎవరి అమ్మాయివి, శ్రీరత్నంలాగా భాషిస్తున్నావు, ఏ దేవతవు, నీ యొక్క నామమేమిటి అని ప్రశ్నిస్తాడు. ప్రియవ్రత, నేను దేవసేనను. దానవ సంగ్రామాల్లో నేను దేవసేనకు జయం సమకూరుస్తాను, కాబట్టి నన్ను దేవసేన అని పిలుస్తారు. నేను బ్రహ్మదేవుడి యొక్క మానసపుత్రికను స్కందుడికి ఇచ్చి వివాహం చేశారు, కాబట్టి నా యొక్క భర్త స్కందుడు మాతృకల్లో సుప్రసిద్ధను. ఆదిపరాశక్తిలో 6వ అంశంగా అవతరించాను కనుక షష్ఠీదేవి అని కూడా పిలుస్తారు. అపుత్రులకు పుత్రులను ప్రసాదిస్తాను, ప్రియులకు ప్రియురాల్ని అందిస్తాను, దరిద్రులకు ధనం, కర్మిష్ఠులకు కర్మఫలం ఇస్తాను. సుఖదుఖాలు, వయశోకాలు, శుభాశుభాలు, సంపదలను అన్నీ ఎవరికైనా కర్మఫలంగానే లభిస్తాయి. కర్మను ఎవరూ తప్పించుకోలేరు. కర్మఫలం అనుభవించాల్సిందే ప్రతి ఒక్కరు కూడా. ఏ జన్మలో చేసుకున్న కర్మఫలం అయినా సరే తర్వాత జన్మలో అనుభవించాల్సి వస్తుంది. ఒకరు బహుపుత్రులు అయ్యేది, ఒకరు వంశహీనులు అయ్యేది ఆ చేసుకున్న కర్మఫలమే. కొందరికి మృత శిశువులు లభించిన, కొందరికి చిరంజీవులు కలిగిన అది వారి వారి కర్మఫలమే. గుణవంతులు, గుణహీనులు, రూపవంతులు, కురూపులు, అంగవికలు, బహుభార్యావంతులు, భార్యావిహీనులు, ఆరోగ్యవంతులు, రోగపీడితులు అందరూ కర్మఫల స్వరూపులే. అందుచేత కర్మ అన్నింటికన్నా గొప్పది.
అన్నింటికన్నా బలీయమైనది, ఇది వేదాలు చెప్పిన మాట అంటూనే మృత శిశువు చేతిలోకి తీసుకొని లీలగా పునరుజ్జీవితుడిని చేస్తుంది అమ్మవారు. బాలుడు ముఖంలో చిరునవ్వులు బంగారు కాంతులను వెజల్లాయి. ప్రియవ్రతుడు ఆశ్చర్యం నుంచి ఆనందం నుంచి తేరుకోలేకపోయాడు. దేవసేన ఆ బాలకుడితో సహా విమానం అధిరోహించింది. బయలుదేరబోతుండగా రాజు తేరుకొని మరొకసారి ఆ మహాదేవిని స్తుతించాడు. ఆవిడ ముఖం విప్పారింది. ప్రియవ్రత, నీవు ముల్లోకాలకు రాజువు, స్వయంభూ మను పుత్రుడవు కనుక సకల లోకాల్లోనూ నా పూజలు జరిపించు, నువ్వు కూడా ఆచరించు. అలా అయితేనే నీకు ఈ కులవర్ధనుడైన పుత్రుడిని నీకు ఇస్తాను. ఇతడు సువ్రతుడు అనే పేరుతో గుణవంతుడు, పండితుడు అవుతాడు. లోకంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తాడు. ఇతడు నారాయణ కలవాడు, జాతి స్మరుడు, యోగీంద్రుడు అవుతాడు. 100 యజ్ఞాలు చేస్తాడు. క్షత్రియులందరి నుండి నమస్కారాలు, పాదాభివందనాలు అందుకుంటాడు, స్వీకరిస్తాడు. 1,00,000 మదపుటేనుగుల బలం పొందుతాడు. పండితులకు ఆప్తుడు అవుతాడు. యోగులకు, జ్ఞానులకు, తపస్సులకు సిద్ధప్రదుడై కీర్తి గడిస్తాడు. లోకంలో సర్వ సత్ప్రవర్తనుడుగా, మంచి పేరు గల వ్యక్తిగా, గొప్ప పండితుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించి వెలుగొందుతాడు. పూజలు జరిపిస్తానని దేవసేనాదేవికి దేవవ్రతుడు మాట ఇచ్చి వెంటనే అమ్మవారు ప్రియవ్రతునికి అతని పుత్రుడిని అతనికి అప్పచెప్తుంది. అప్పుడు ప్రియవ్రతుడు తన పుత్రుడిని స్వీకరిస్తాడు. దేవి ఆశీర్వదించి వెళ్ళిపోతుంది. రాజు ఆనందంతో బిడ్డను ముద్దాడుతూ ఇంటికి తిరిగి వస్తాడు. మాలతీదేవికి బంధువర్గానికి, అమాత్యులకు, పరివారానికి, ప్రజానికానికి జరిగిన వృత్తాంతమంతా పూసగుచ్చినట్లు వివరిస్తాడు. అందరూ చాలా సంతోషిస్తారు, పండగ జరుపుకుంటారు. అప్పటి నుంచి ప్రతి నెల శుక్లషష్ఠి రోజు ప్రతి ఇంటింట షష్ఠీదేవి మహోత్సవాలు జరపడం ప్రారంభిస్తారు. ప్రజలు, రాజుతో సహా, దేవవ్రతుడితో సహా. పురిటిళ్లలో 6వ రోజున, 11వ రోజున, అన్నప్రాసన రోజున, ప్రతి శుభకార్యప్పుడు షష్ఠీదేవి పూజలు ప్రజలంతా జరుపుకుంటూ షష్ఠీదేవిని ఆరాధిస్తుంటారు. షష్ఠీదేవి పూజ అందుకుంటూ ఉంటుంది. ఆ రోజు నుంచి రాజు తాను స్వయంగా షష్ఠీదేవి పూజలు చేస్తుంటాడు. కౌతుమ శాఖోక్తంగా ధ్యాన పూజా విధానం ఏర్పాటు చేయబడి స్తోత్ర మంత్రాలు ఏర్పాటు చేశారు. దేవవ్రతుడు, ధర్ముడు నాకు ఉపదేశించాడు, నేను నీకు చెప్తున్నానని శాస్త్రంలో నారదమునికి ఈ కథా విశేషాన్ని చెప్పడం జరిగింది. సాలగ్రామంలోనూ, మంగళకర్షంలోనూ, వటవృక్షం మూలను గోడ మీద బొమ్మ చేసి కానీ షష్ఠీదేవిని ఆవాహనం చేయాలి, ధ్యానించాలి. ఇక సుప్రదాంచ శుభదాం దయారూపాం జగత్ప్రసూం శ్వేతచంపక పర్ణాభాం రత్నభూషణ భూషితాం పవిత్ర రూపాం పరమాం దేవసేనాం పరాం భజే. అదే శ్లోకం. ఈ శ్లోకాన్ని పారాయణ చేస్తూ పుష్పాలతో పూజించాలి. షోడశోపచారాలతో శ్రద్ధగా అమ్మవారిని ఆరాధించాలి, నైవేద్యాలు సమర్పించాలి. మూలమంత్రం ఏంటంటే ఓం హ్రీం షష్ఠీదేవ్యై స్వాహ అనేది షష్ఠీదేవి యొక్క మూలమంత్రము. ఈ అష్టాక్షరిని యథాశక్తిగా జపించాలి. 1,00,000 సార్లు ఎవరైతే జపిస్తారో వారికి అపుత్రకులు పుత్రవంతులవుతారు. ఇది బ్రహ్మదేవుడి యొక్క వరం. ఇక షష్ఠీదేవి స్తోత్రాన్ని పరిశీలిద్దాం. నమో దేవ్యై మహాదేవ్యై సిద్ధ్యై శాంతై నమో నమః. శుభాయై దేవసేనాయై షష్ఠ్యై దేవ్యై నమో నమః. వరదాయై పుత్రదాయై ధనదాయై నమో నమః. సుఖదాయై మోక్షదాయై షష్ఠ్యై దేవ్యై నమో నమః. షష్ఠ్యై షష్ఠ్యాంశ రూపాయై సిద్ధాయై నమో నమః. మాయాయై సిద్ధయోగిన్యై షష్ఠీదేవ్యై నమో నమః. సారాయై శారదాయై చ పరాదైవ్యై నమో నమః. బాలాధిష్టాతృ దేవ్యై చ షష్ఠీదేవ్యై నమో నమః. కళ్యాణదాయై కళ్యాణ్యై పరాదాయై చ కర్మణాం ప్రత్యక్షాయై స్వభక్తానాం షష్ఠ్యై దేవ్యై నమో నమః. పూజ్యాయై స్కందకాంతాయై సర్వేషాం సర్వకర్మసు దేవరక్షణకారిణ్యై షష్ఠీదేవ్యై నమో నమః. శుద్ధసత్వ స్వరూపాయై వందితాయై నృణాం సదా హింసాక్రోధవర్జితాయై షష్ఠీదేవ్యై నమో నమః.
ధనం దేహి ప్రియం దేహి పుత్రం దేహి సురేశ్వరి మానం దేహి జయం దేహి ద్విషోజహి మహేశ్వరి ధర్మం దేహి యశో దేహి షష్ఠీదేవ్యై నమో నమః దేహి భూమిం ప్రజాం దేహి విద్యాం దేహి సుభూజితే కళ్యాణంచ జయం దేహి షష్ఠీదేవ్యై నమో నమః. ఈ స్తోత్రాన్ని పఠించి ప్రియవతుడు షష్ఠీదేవి అనుగ్రహానికి పాత్రుడయ్యాడు, యశస్వి అయ్యాడు. అతని పుత్రుడు ఆయుష్మంతుడు, బలవంతుడు, యశస్వంతుడు, పరిపాలనా దక్షకుడు కాగలిగాడు. ఈ స్తోత్రాన్ని 1 సంవత్సరం పాటు పఠించిన విన్న అపుత్రులకు ఆయుష్మంతుడు అయిన పుత్రుడు లభిస్తాడు. ఏడాది పాటు పూజ చేసి ఈ కథాభాగం పురాణంగా విన్నవారికి పాపాలు తొలగుతాయి. గొడ్రాలికైనా బిడ్డలు కలుగుతారు అని శాస్త్ర వచనం. బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిదండ్రులు విన్న పారాయణం చేసిన నెల రోజుల్లో ఆరోగ్యవంతులు ఆ సంతానానికి ఆరోగ్యం చేకూరుతుంది. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నయతా ప్రణతాః స్మతాం. యదక్షర పదభ్రష్టం మాత్రహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతా దేవి నారాయణి నమోస్తుతే. సర్వం శ్రీ దుర్గార్పణమస్తు. శ్రీ లలితాంబికా చరణార విందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమో లక్ష్మీ శ్రీ లక్ష్మీ నృసింహస్వామినే నమః. ఓం శివాయ గురువే నమః. శుభమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.